సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనం నిత్యం తీసుకునే అన్ని పదార్థాల్లోనూ ఏవో కొన్ని పోషకాలుంటాయి. అలా అని మనం తినేదంతా పోషకాహారం మాత్రం అసలే కాదు. కొన్ని నష్టాన్ని కలుగజేసేవి కూడా ఉన్నాయి. ఇటీవలి కాలంలో టేస్ట్ పేరుతో అటువంటి ఆహారం తినడం చాలా పెరిగింది. ఆరోగ్యం కోసం కొన్ని పదార్థాలు తప్పనిసరిగా తినడం ఎంత అవసరమో అలాగే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం కూడా కొన్నింటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చర్మం కాంతివంతంగా మారాలనుకునేవారు, మృదుత్వం కోసం ఆరాటపడేవారు వీటిని మీ మెనూ నుంచి పూర్తిగా లేదా పాక్షికంగానైనా తొలగించాలి. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం. ఆరెంజ్ జ్యూస్. ఆరెంజ్లు తింటే మంచిది గాని జ్యూస్ అంత మంచిది కాదు. ఎందుకంటే ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో చర్మానికి రక్తం నుంచి పోషకాలు సరిగ్గా అందవు. ఈ కారణంతో చర్మం పొడిబారిపోవడం, నల్లబడడం జరుగుతాయి. ఆల్కహాల్. మద్యపానం పూర్తిగా మానేయాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయిపోయి చర్మం పొడిబారుతుంది. బాగా తాగేవారి చర్మ కణజాలం దెబ్బతింటుంది. ఈ క్రమంలో చర్మంపై ముడతలు వస్తాయి, నల్లగా కూడా మారుతుంది. వేపుళ్ళు, కొవ్వు పదార్థాలు. ఫ్రైలు, కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోరాదు. దీంతో రక్తంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. చర్మానికి రక్తం నుంచి పోషకాలు అందవు. దీంతో బాగా నల్లగా అయిపోయి ముడతలు వస్తుంది. కారం, మసాలాలు ఎక్కువగా ఉన్న ఘాటు ఆహార పదార్థాలను తినకూడదు. ఇవి శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. అంతేకాదు వీటి రక్తనాళాలు వెడల్పుగా మారతాయి. ఈ ప్రభావం చర్మంపై పడుతుంది. అందుకే కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.